ప్రజాగళం సభ అటర్ ఫ్లాప్ అన్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. ప్రధానమంత్రి సభలో మైకులు పనిచేయకపోవడం మూడు పార్టీల కూటమికి అపశకునమని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచించే వ్యక్తులు కాదని విమర్శించారు. మోదీ సమక్షంలో చంద్రబాబు ఎందుకు ప్రత్యేక హోదా గురించి అడగలేదని ఎంపీ భరత్ ప్రశ్నించారు. అటర్ ఫ్లాప్ సాక్షాత్తు ప్రధానమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరి ఫిలిం యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు యొక్క షో అటర్ ఫ్లాప్. ఆంధ్రప్రదేశ్ వేదికగా మరి అశుభ శకునం అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రధానమంత్రి గారు కోడ్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ, ఆ బహిరంగ సభకు కూడా దేవుడి ఆశీర్వాదం లేదు. ఆ బహిరంగ సభలో మైక్ మాట్లాడితే మొరాయించింది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగువాడి ఆత్మ గౌరవానికి అన్యాయం చేసింది ఎవరైనా కానివ్వండి. ఇవాళ పైన దేవుడు ఉంటాడు, ప్రకృతి ఏ రకంగా చూపించిందనేది మనకు అర్థమవుతోంది. ప్రధానమంత్రి గారి సభ ఏంటి, మైకులు పనిచేయకపోవడం ఏంటండి? ఏదో ఒకసారి ఏదన్నా ఫాల్ట్ వచ్చిందని అనుకోవచ్చు, 2-3 సార్లు. అంటే పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలను గమనించి మనం కోరుతా ఉన్నాం. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఐరన్ లెగ్, మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎందుకు కూర్చుంటున్నాడు ఆయనకి తెలియట్లేదు. అసలు ఏం చేద్దామని అనుకుంటున్నారు నాకు అర్థం కాల. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది ఈ బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కాదా అని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎంత అన్యాయం అండి! వీళ్ళు 2014లో ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నారు కదా, 14లో పోటీ చేసి ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చారా? లేకపోతే రైల్వే జోన్ తెచ్చారా? లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారా? వెనకబడిన జిల్లాలకి ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి లాగేసుకున్నారు కదా ఈయన బయటకు వచ్చిన వెంటనే. అసలు ఇది ఏ రకమైన అక్రమ కలయిక అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన 2018లో ఎన్డీఏలోంచి బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ వేదికగా నల్ల చొక్కాలు వేసుకుని బూతులు, ఇంకా దారుణాతి దారుణమైన సాక్షాత్తు